ఈరోజు ఆ కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఈ ఎలక్షన్ ఆఫీస్ ఇక్కడ ప్రారంభించమనేది. లాస్ట్ 5-6 డేస్ నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినది. ఈ రోజు నుంచి చాలా ఉమ్మడిగా, చాలా ఉధృతంగా ప్రచారం స్టార్ట్ అవుతుంది. పోయిన డిఫరెంట్ గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను చాలా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాయి. దాంతో ఉపాధ్యాయులకు చాలా సమస్యలు అక్యుములేట్ అయి పెరుగుతూ పోయాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఇయర్స్లో, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో మీ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టిన అన్ని ఇష్యూస్, ఒక్క ఇష్యూ కూడా ఇంతవరకు సార్ట్అవుట్ చేయలేదు. లాస్ట్ 1 ఇయర్లో ఇప్పుడు చేతులు ఎత్తేసింది, మీ ఇష్యూస్ మీద మేము ఏం చేయలేమని. అందుకే వాళ్ళు క్యాండిడేట్ని కూడా పెట్టలేకపోయారు. కాబట్టి నిన్న గవర్నమెంట్ బడ్జెట్లో మన మోడీ గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు 2 lakh ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు దాని 12 lakhs అయింది. అంటే 2 lakhs నుంచి 12 lakhs అయింది. అంటే మన ఉద్యోగులు, స్పెషల్గా టీచర్లందరికీ సంవత్సరానికి 12,75,000 మొత్తం మీద ఎగ్జామ్షన్ వచ్చింది. ఇది ఒక చాలా పెద్ద రిలీఫ్. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా, కేవీపీ స్కూల్స్ కానీ, సైనిక్ స్కూల్స్ కానీ, తర్వాత ఆర్మీ స్కూల్స్ కానీ అన్నీ చాలా బాగా నడుస్తున్నాయి. వాటికి ఏమి సమస్యలు లేవు టీచర్స్కు. కాబట్టి టీచర్స్ రోజు వాళ్ళు పాఠాలు చెప్పి మంచి విద్యార్థులను తయారు చేస్తుండ్రు. మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరైన టీచర్లు లేరు. టీచర్లు ఉన్న వాళ్ళ సమస్యలు ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క కేటగిరీగా డివైడ్ చేసి సమస్యలను చాలా జటిలం చేశారు. కాబట్టి మీరు అన్ని పార్టీస్ అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి మన బీజేపీ పార్టీ నామినేట్ చేసిన నేను, మల్క కొమరయ్య, తర్వాత తపస్సు సమర్థిస్తున్న అభ్యర్థిని టీచర్లందరూ మేధావులు వాళ్ళ ఫస్ట్ ఛాయిస్ ఓటు వేసి గెలిపిస్తే మేము, మా పార్టీ మీ సమస్యలన్నింటినీ పోరాడి సాధిస్తామని చెబుతున్నాను. నేను ఆల్వేస్ మీ ఎంబడే ఉండి మీ విషయాలన్నీ మా ఎమ్మెల్యేస్ కానీ, మా ఎంపీస్ కానీ, గవర్నమెంట్ అయినప్పుడు ఇండియా సపోర్ట్తో స్టేట్ గవర్నమెంట్ మీద ఫైట్ చేసి మీ ఇష్యూస్ అన్ని టీచర్ల ఇష్యూస్ సాధిస్తాం. థ్యాంక్ యూ.